నేను ఇక్కడే ఉన్నాను కదా. వదినా వదినా, అయ్యో ఈ అన్యాయం గురించి గట్టిగా అడగండి వదినా. వీళ్ళకి పెళ్ళయింది, హారతి ఇవ్వాలి అని సత్య చెప్తోంది. ఈ దేవి ఏమో సడన్ గా తాళి బయటకు తీసి చూపిస్తోంది. అయ్యో వదినా, అయ్యో అమ్మా, నాకు తల తిరుగుతోంది వదినా. నాకు షాక్ తో గుండెపోటు వచ్చేలా ఉంది వదినా. అయ్యో అమ్మా, ఇదే పరిస్థితి. దీన్ని ఎవరైనా సమర్థిస్తారా? అసలు ఇది న్యాయమేనా? అయ్యో ఏమిటి, నిజంగానే ఈ పెళ్లి జరిగిందా లేక ప్రాంక్ గిక్కు అంటారు కదా, అలా ఈ పెళ్లి చేసుకుని వచ్చారా? అడగండి వదినా, అయ్యో అడగండి ఇదేంటని. అత్తయ్య, నాకు దేవికి పెళ్ళయిందని సత్య చెప్పిన విషయం నిజమే అత్తయ్య. ఈరోజు ఉదయం మేము అరకులోని గుడిలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని నేరుగా ఇక్కడికే వస్తున్నాం. ఎవరిని అడిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు? దేవి ప్రాణాలతో తిరిగొచ్చిందని చెప్పావు, అది సరే. కానీ కన్న తల్లికి చెప్పకుండా తనకి తాళి కట్టి ఇంటికి స్వయంగా తీసుకొచ్చేశావు. ఇది అసలు ఏమైనా మంచి పద్ధతేనా? ఏంటి అభి ఇది? అది కాదు మావయ్య, ఇదంతా మేము ఊహించని విధంగా సడన్ గా జరిగిపోయింది మావయ్య. ఏంటి అభి, కథలు చెప్తున్నావా? ఒక అమ్మాయి మెడలో తాళి కట్టావు అభి, సడన్ గా జరిగిపోయింది అంటున్నావు. నీ మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందా చెప్పబే. అయ్యో అలాంటిదేమీ లేదు. మరి ఎలా దేవి, మరి ఎలా అభి నీ మెల్ల తాళి కట్టాడో చెప్పు. అది కూడా అత్తయ్యకి తెలియకుండా. ఈ కుటుంబానికంటూ ఒక మర్యాద గౌరవం ఉంది. అక్కకి సొసైటీలో ఒక ప్రెస్టేజ్ ఉంది. ఆవు నీకు తల్లి మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఎంతో పెద్ద వివిఐపి. ఆవిడికి ఒక చిన్న దెబ్బ తగిలినా అది ఎంతలా వైరల్ అవుతుందో నీకు అసలు ఏమాత్రం తెలీదా? రే అర్జున్, నీకు తెలీదా? మామా ప్లీజ్, అరకులో ఏం జరిగింది, ఎలా జరిగింది అని అసలు మీకేం తెలియకుండా మీ పాటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అమ్మని అనవసరంగా టెన్షన్ పెట్టకండి. జరిగిందంతా చెప్తామమ్మా, ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండండి. చింతకు మించి ఏంటి ఓర్పుగా ఉండేది అభి? కథ మొదలు పెట్టకుండానే ఇలా క్లైమాక్స్ చూపించారు కదా. ఇక మీదట మీరు ఏం కథ చెప్తే మాకేంటి? చాముండేశ్వరి వదిన కుటుంబం యొక్క పరువు, మర్యాద, గౌరవం అన్ని ఈ రోజుతో మంట కలిసిపోయాయి. అలా అవ్వడానికి కారణం ఎవరో నాకు బాగా తెలుసు. సుభద్ర, ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఎలాంటి గొడవలు వద్దని? ఇంటి గుమ్మం దగ్గర జరిగే పంచాయతీ నడి రోడ్డు మీదకు వెళ్ళాలా? అందరూ ముందు లోపలికి రండి, మాట్లాడుకుందాం. లోపలికి రా సత్య, నీకుంది. పోగండి. ఏంటండి ఇది? ఈ అభి మన తల మీద ఇంత పెద్ద బండరాయి వేశాడు. నాకు కూడా తెలీదే, నేను ఇక్కడే ఉన్నాను కదా. నాన్న, ఆ దేవి ప్రాణాలతో తిరిగొచ్చినా కూడా పర్వాలేదు, కానీ బావ చేతులతో తాళి కట్టించుకొని తీసుకొచ్చింది కదా నాన్న. మా ఇప్పుడు నా సంగతి ఏంటమ్మా మరి? శృతి, నువ్వేడవకమ్మా. అభి దేవిల పెళ్లి అక్క అంగీకరించదు. ఒకవేళ వదిన అంగీకరించారు అంటే నేను వాళ్ళని బ్రతకనివ్వను. ఆ దేవిని నా చేతులతో చంపేస్తాను. అభికి భార్య నా కూతురు శృతి మాత్రమే, అర్థమైందా? మాట్లాడుకుంటారా? ఎవ్వరూ టెన్షన్ పడకండి. అత్తయ్య సడన్ గా దేవి గారు రావడం చూసి షాక్ అయి ఉంటారు. చచ్చిపోయిన వ్యక్తి బ్రతికి ఉన్నారని తెలిస్తే ఎవరైనా సరే ఇలాగే షాక్ అవుతారు కదా. ఆవిడతో మాట్లాడి వివరంగా చెప్తే అంతా అర్థం చేసుకుంటారు. అర్జున్, ఇక మీదట అంతా నీ చేతుల్లోనే ఉంది. అభి, నేను అమ్మతో మాట్లాడతాను దేవి, నువ్వు భయపడకుండారా? దేవి అక్క, మీరు భయపడకండి. మేమేమీ తప్పు చేయలేదు, మీరిద్దరు కూడా ఏం తప్పు చేయలేదు. అది మాత్రమే మీరు స్ట్రాంగ్ గా మనసులో పెట్టుకోండి. ఇక మీదట ఏం జరిగినా మిమ్మల్ని చూసుకోవడానికి మీ అభి ఉన్నారు.